అప్పుడు ఆయన గత ప్రభుత్వంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చేసిన విచారణలో వాలంటీర్లు అనేవాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాదు అని హైకోర్టు అభిప్రాయపడింది. ఇక్కడ మరి మఠం నుంచి క్లర్క్గా వచ్చి దీని మీద చేస్తున్న ఆయన పబ్లిక్ సర్వెంటా, కొత్తగా ఎలా డిఫైన్ చేశారు మనకు తెలియదు. కానీ ముఖ్యంగా చెప్పే అంశం ఏమంటే, ఆ రోజు ఈయన్ను పట్టుకున్నటువంటి పోలీస్ అధికారి లేదా తనిఖీ అధికారి కూడా సరైన సెక్షన్స్ కాకుండా బలహీనమైన సెక్షన్స్ పెట్టారు. సెక్షన్ 379 పెట్టారు, కానీ వాస్తవంగా సెక్షన్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నేరపూరితమైన విశ్వాస ఉల్లంఘన అన్న దాని కింద పెట్టి ఉండాలి కదా. 409 పెట్టకుండా ఈ 379 ఇట్లాంటివి ఎందుకు పెట్టారు? ఇది ఆ రోజు జేడీ లక్ష్మణ్ కూడా 379, 381 ఈ రెండు పెట్టారు. కానీ వాస్తవంగా పెట్టాల్సింది చాలా తీవ్రమైంది 409. ఇది ఎందుకు పెట్టలేదు అనే మాట న్యాయమూర్తి కూడా దాని మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఎలా అనుమతిస్తున్నారు? దీనికి టీటీడీ ముచ్చట ఎక్కడ వస్తుందంటే, ఎవరైనా ఆస్తులు దానం చేశారంటే ఆ ఆస్తులు ఆ పత్రాలను తనిఖీ చేయాలి. ఎందుకంటే వర్మ ఆస్తులు నేను దానం చేశాననుకోండి చాలా సమస్యలు వస్తాయి.